ఓసీడీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓసీడీ అంటే ఒబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఒబ్సెషన్స్ అంటే థాట్స్, కంపల్షన్స్ అంటే యాక్షన్స్. ఎవరికైతే ఈ ఓసీడీ ఉంటుందో వాళ్ళకి రిపీటెడ్గా థాట్స్, ఆ రిపీటెడ్ థాట్స్ వల్ల రిపీటెడ్ యాక్షన్స్ చేస్తూ ఉంటారు. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఎవ్రీడే మనం పడుకునే ముందు డోర్ లాక్ చేసుకొని పీస్ఫుల్గా పడుకుంటాం. ఎవరికైతే ఈ ఓసీడీ ఉందో ఒకసారి డోర్ లాక్ చేసినప్పుడు వీళ్ళు పీస్ఫుల్గా ఉండలేరు. మళ్ళీ వాళ్ళ మైండ్లో ఒక థాట్ పాప్ అవుతుంది. అదేంటి అని అంటే, నేను డోర్ సరిగా లాక్ చేశానా లేదా, డోర్ సరిగా లాక్ చేయకపోవడం వల్ల ఇంట్లో ఎవరైనా వచ్చేస్తారు, దొంగతనం చేస్తారు, ఇంకేదో చేస్తారు అని కొన్ని ఎక్స్ట్రీమ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఈ థాట్స్ తగ్గించుకోవడానికి వాళ్ళు యాక్షన్స్ చేస్తారు. ఈ థాట్స్కి యాక్షన్స్కి మధ్యలో వాళ్ళకి యాంగ్జైటీ వస్తుంది. ఎస్పెషల్లీ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి యాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇవి రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి, కొన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ఓసీడీ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే క్లెన్లీనెస్ ఓసీడీ, ఆర్డర్లీనెస్ ఓసీడీ, హెల్త్ ఓసీడీ, రిలీజియస్ ఓసీడీ, హైపర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకొక ఓసీడీ. సో ఇవి కొన్ని కామన్. అవేంటో మనం తెలుసుకుందాం. క్లెన్లీనెస్ ఓసీడీ అంటే ఒకసారి హౌస్ని క్లీన్ చేసిన తర్వాత అది క్లీన్గా ఉందని వీళ్ళు నమ్మరు. ఒకసారి హ్యాండ్స్ వాష్ చేసుకున్నాక హ్యాండ్స్లో నుంచి జర్మ్స్ పోయినాయని వాళ్ళు నమ్మరు. బట్టలు ఉతికిన తర్వాత కూడా అంతే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ జర్మ్స్ వల్ల వాళ్ళకి ఏదో జరిగిపోతుంది, ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో జరుగుతుంది కాబట్టి రిపీటెడ్గా మళ్ళీ చేస్తూ ఉంటుంటారు. ఇవి వచ్చేసి క్లెన్లీనెస్కి సంబంధించి. నెక్స్ట్ ఆర్డర్లీనెస్. ఒక ప్లేస్లో పెట్టిన ఒక థింగ్ అనేది ఆ ప్లేస్లోనే ఉండాలి. ఆ ప్లేస్లో లేకుండా పక్కకి ఎవరైనా జరిపినప్పుడు వీళ్ళకి యాంగ్జైటీ వస్తుంది. మళ్ళీ ఆ ప్లేస్లో ఉన్నప్పుడు, ఆ ప్లేస్కి తీసుకొచ్చినప్పుడు మాత్రమే వీళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఇది ఇంకొక కైండ్ ఆఫ్ ఓసీడీ. అట్లాగే హెల్త్ ఓసీడీ కూడా ఉంటుంది. హెల్త్ ఒబ్సెషన్స్ అంటే బాడీలో మనకి చిన్న చిన్న సెన్సేషన్స్ జరుగుతూ ఉంటాయి, పెయిన్స్ వస్తూ ఉంటుంది, కోల్డ్, ఫ్లూ ఇవి వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు చిన్న వాటిని అస్సలు నెగ్లెక్ట్ చేయరు. చిన్న వాటికి కూడా హాస్పిటల్స్కి వెళ్ళడం, టెస్ట్లు చేయించుకోవడం. టెస్ట్లో ఏమి రాకపోయినా అంతా నార్మల్గా ఉన్నా స్టిల్ వాళ్ళకి ఇంకా ఏదో ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాగే హైపర్ రెస్పాన్సిబిలిటీ అని అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కానీ ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా జరిగినా ఇది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ అన్నట్టే ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు కింద పడుతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు. ఈ ఓసీడీ ఉన్న పర్సన్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందంటే, కాలు జారి కింద పడినా, వాటర్ కింద పడి కాలు జారి పడినా సరే ఆ వాటర్ కింద పడిపోవడము తనదే రెస్పాన్సిబిలిటీ, పిల్లలు కింద పడడము తనదే రెస్పాన్సిబిలిటీ అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అట్లాగే దానికి తగ్గట్టు యాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో ఇవి వచ్చేసి కొన్ని కామన్ ఓసీడీస్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఓసీడీ అంటే ఏంటో అవేర్నెస్ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.